సాంఘిక కథలు వెండితెరపై కళకళలాడుతున్న 80వ దశకంలో అప్పుడప్పుడు పౌరాణిక భక్తిరస చిత్రాలు వచ్చి ప్రేక్షకుల్ని పలకరించి వెళుతుండేవి. కాని అప్పటి యువతకు వాటిపై అంత ఆసక్తి ఉండేది కాదు. రెబెల్ స్టార్ కృష్ణంరాజు మదిలో అదే ఒక ప్రశ్నలా ఉండిపోయింది. ఆ తరహా చిత్రాలు చూడడానికి మధ్య వయస్కులు, వృద్ధులు ఎలా థియేటర్లకు వస్తున్నారు, అలాగే యువతను కూడా రప్పించడం ఎలా అని ఆయన ఆలోచించారు. ఆయన హాలీవుడ్ చిత్రాలు ఎక్కువగా చూసేవారు. ముఖ్యంగా బెన్హర్, 10 కమాండ్మెంట్స్ చిత్రాలంటే ఆయనకు ఎంతో ఇష్టం. ముఖ్యంగా బెన్హర్ చిత్రాన్ని ఓ 25 సార్లు చూసి ఉంటారు. ఆ స్థాయిలో యువతతో సహా అందరూ చూసేలా ఒక పౌరాణిక చిత్రం తీస్తే బావుంటుందనే ఆలోచన వచ్చింది కృష్ణంరాజు గారికి. అప్పటికే గోపికృష్ణ మూవీ సంస్థను నెలకొల్పి కృష్ణవేణి చిత్రం తీశారు. విక్టరీ మధుసూదనరావు దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా ఘన విజయం సాధించింది. అందుకే రెండవ సినిమా కూడా ఆయన దర్శకత్వంలోనే తీయాలని కృష్ణంరాజు నిర్ణయించుకున్నారు. అయితే అప్పటికీ ఉన్న ట్రెండ్లో పౌరాణిక చిత్రం తీయడం చాలా రిస్క్ అని, పెద్దవాళ్లు తప్ప యువత థియేటర్ వైపు కూడా రారని చాలామంది భయపెట్టారు. కానీ కృష్ణంరాజు వెనుకంజ వేయలేదు. శివపురాణంలోని భక్త కన్నప్ప కథ అందరికీ ఆసక్తికరంగా ఉంటుందని ఆ కథను ఎన్నుకున్నారు. ఆదినారాయణరావు సంగీత దర్శకత్వంలో కొన్ని పాటలు కూడా రికార్డ్ చేశారు. దర్శకుడు బాపు దగ్గర అందాల రాముడు చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసిన ముంజులూరి భీమేశ్వరరావుని స్క్రీన్ ప్లే రచయితగా ఎన్నుకుని పని ప్రారంభించారు. కళాభినేత్రి వాణిశ్రీని హీరోయిన్గా ఎన్నుకున్నారు. అయితే ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. వర్క్ తనకు సంతృప్తికరంగా రాకపోవడంతో సినిమా షూటింగ్ ఆపేశారు కృష్ణంరాజు. కానీ భక్త కన్నప్ప చిత్రం తీయాలనే కోరిక మాత్రం ఆయనకు బలంగా ఉండేది. ఆ సమయంలోనే బాపు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ముత్యాల ముగ్గు చిత్రం విడుదలయ్యి విజయం సాధించింది. బాపు రమణల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. ఈ ప్రాజెక్టుకు వాళ్ళిద్దరూ కరెక్ట్ అని కృష్ణంరాజు భావించి తన తమ్ముడు సూర్యనారాయణరాజుని, మేకప్ మన్ జయకృష్ణను బాపు దగ్గరికి పంపించారు. భక్త కథా కన్నప్ప అనగానే బాపు వెంటనే ఓకే అన్నారు. అయితే రమణకు మాత్రం అంతకు ముందు తయారు చేసిన స్క్రీన్ ప్లే నచ్చలేదు. దాని నిండా కమ్యూనిస్ట్ స్లోగన్లు ఉన్నాయని, కామ్రేడ్ కన్నప్ప కథ టెస్ట్ అది అని, సరే భక్త కన్నప్ప చిత్రం తీయాలంటే మాత్రం మొత్తం మార్చాల్సిందే అన్నారు రమణ. అప్పటికే ఆ సినిమా మీద బాగానే ఖర్చు పెట్టడంతో కొంత మార్పు చేసే కుదరదా అని అడిగారు సూర్యనారాయణరాజు. ఇది లక్షల రూపాయలతో వ్యాపారం కనుక అలా మార్పులు చేర్పులు చేస్తే సినిమా దెబ్బతింటుందని రమణ ఖచ్చితంగా చెప్పేశారు. తన అన్న కృష్ణంరాజుతో మాట్లాడి చివరికి ఓకే చెప్పారు. ఆ తర్వాత సంగీత దర్శకుడు ఆదినారాయణరావు స్వరపరిచిన పాటలు కూడా మార్చాలని బాపు రమణలు చెప్పారు. కానీ మార్చడానికి ఆదినారాయణరావు ఒప్పుకోలేదు. చివరికి మధ్య మార్గంగా ఆదినారాయణరావు శిష్యుడు సత్యమును సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. టైటిల్స్లో ఇద్దరి పేర్లు వేశారు. అద్భుతమైన పాటలందించారు సత్యం. రామకృష్ణ పాడిన ఆ పాటలు 50 ఏళ్లైనా ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. కర్ణాటకలోని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గుబ్బీ కర్ణాటక ప్రొడక్షన్స్ కన్నడంలో బేడర కన్నప్ప చిత్రాన్ని నిర్మించి 1954 మే నెలలో విడుదల చేశారు. ఆ తర్వాత ఇదే కథను తెలుగులోనూ తీశారు. కన్నడ కంఠేరవ రాజ్ కుమార్కు ఇదే తొలి చిత్రం. ముత్తురాజ్ అనే ఆయన అసలు పేరుని రాజ్ కుమార్గా మార్చి అందులో అవకాశం కల్పించారు. ఆయన భార్యగా మాలతి నటించారు. ఆ సినిమాలో శివభక్తిని అడ్డం పెట్టుకుని అరాచకాలు చేసే ఆలయ పూజారి పాత్రను లింగమూర్తి పోషించారు. ఆ సినిమాలో వేషయ్య మాతగా ఋషేంద్రమణి, ఆమె కూతురుగా రాజసులోచన నటించారు. మొదట ఈ పాత్రకు జమునను అడిగారు. అయితే హీరోయిన్గా ఎదుగుతున్న తరుణంలో వ్యాంపు పాత్రలు చేయడానికి జమున తండ్రి అంగీకరించకపోవడంతో ఆ పాత్ర రాజసులోచనను వరించింది. అలాగే తండ్రి ఆగడాలను అడుగడుగునా ప్రతిఘటించే పూజారి తనయుడు కాశీ పాత్రను హాస్య నటుడు పద్మనాభం పోషించారు. కాళహస్తి మహాత్మం చిత్రం విడుదలయ్యాక రేఖా అండ్ మురళీ సంస్థను ఏర్పాటు చేసి ఆ సినిమాను నాటకంగా మలిచి పద్మనాభం 300 ప్రదర్శనలు ఇవ్వడం గమనార్హం. కాళహస్తి మహాత్మం చిత్రాన్ని ఫాలో అవుతూ భక్త కన్నప్ప చిత్రాన్ని రూపొందించారు బాపు. ఆ సినిమాలో కిరాతార్జనీయం ఎపిసోడ్ను భక్త కన్నప్పలో ప్రవేశపెట్టి వేటూరితో అద్భుతమైన పాట రాయించి చిత్రీకరించారు బాపు. ముత్యాల ముగ్గు చిత్రంలో కాంట్రాక్టర్ పాత్రను పండించి ఎంతో పేరు తెచ్చుకున్న రావు గోపాలరావు భక్త కన్నప్పలో కైలాసనాథి శాస్త్రి పాత్రను పోషించారు. ఆయన తనయుడు కాశీ పాత్రకు మొదట రాజబాబును అనుకున్నారు. ఒకరోజు షూటింగ్లో కూడా పాల్గొన్నారు రాజబాబు. ఆ తర్వాత డేట్స్ అడ్జస్ట్ కాక సినిమా నుంచి తప్పుకున్నారు రాజబాబు. ఆ తర్వాత కాళహస్తి మహాత్మం సినిమాలో నటించిన పద్మనాభంని సంప్రదించారు. అయితే ఆ సమయంలో తన తండ్రికి అస్వస్థత వల్ల అవుట్డోర్ వెళ్లడానికి కుదరక పద్మనాభం అవకాశాన్ని వదులుకున్నారు. అలా చివరి క్షణంలో సారథిని ఆ పాత్ర వరించింది.
భక్త కన్నప్ప చిత్రం షూటింగ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని బుట్టాయగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఎటువంటి సౌకర్యాలు లేని మారుమూల గ్రామమది. ఆ గ్రామ పెద్దలు కరాటం చంద్రయ్య, కృష్ణమూర్తి వారిద్దరూ ఈ చిత్ర నిర్మాణానికి చేసిన సాయం అంతా ఇంతా కాదు. 2 ఎకరాల స్థలంలో 2000 తాటి చెట్లు కొట్టి వాటిని సగానికి కట్ చేసి వెదురు బొంగులతో ఆర్చీలా తయారు చేశారు. దాని చుట్టూ కార్నర్స్లో వెదురు బురుజులు కట్టి ఒక్కో బురుజు దగ్గర దర్శకుడు బాపు వేసిన పెయింటింగ్స్ పెట్టారు. 35 అడుగుల విగ్రహాలను, 10 అడుగుల ఉన్న విగ్రహాలను 2 లారీలతో మద్రాసు నుంచి బుట్టాయగూడెం తీసుకెళ్లి చిత్రీకరించడం విశేషం. ఈ సినిమాకు కృష్ణంరాజు, వాణిశ్రీల మీద చిత్రీకరించిన కండ గెలిచింది కన్నె దొరికింది పాట ఒక హైలైట్. పాత సినిమా చంద్రలేఖలోని డ్రమ్ డాన్స్ తన సినిమాలో కూడా ఉండాలని కృష్ణంరాజు ముచ్చటపడ్డారు. అందుకే డ్రమ్స్ ఏర్పాటు చేసి భారీ ఎత్తున ఆ పాట తీసి ఆయన కోరిక తీర్చుకున్నారు. ముత్యాల ముగ్గు శ్రీధర్ ఈ సినిమాలో విలన్గా నటించారు. కళ్లకు గంతలు కట్టుకుని కేవలం చప్పుడు ఆధారంగా కృష్ణంరాజు, శ్రీధర్ చేసే కత్తి ఫైట్ను అత్యద్భుతంగా తీశారు బాపు. పగలంతా షూటింగ్లో పాల్గొని రాత్రి కాగానే జీప్ టాప్ మీద కూర్చుని అడవిలో వేటకి వెళ్లేవారు. వాణిశ్రీ తను వేటాడి తెచ్చిన చిన్న చిన్న జంతువులను ఆ మర్నాడు కాల్చి అందరికీ విందు చేసేవారు. 50 రోజుల పాటు బుట్టాయగూడెంలో షూటింగ్ చేశారు కృష్ణంరాజు సోదరులు. ఖర్చు కూడా బాగానే అయ్యింది. ఆ రోజుల్లో పౌరాణిక చిత్రం తీయాలంటే 15 లక్షలు ఖర్చయ్యేది. కానీ భక్త కన్నప్ప కోసం కృష్ణంరాజు 20 లక్షలు ఖర్చు పెట్టడం విశేషం. అంచనాలు మించి డబ్బు ఖర్చు కావడంతో చివరిలో 1 లక్ష రూపాయలు సర్దుబాటు చేశారు ముళ్లపూడి వెంకటరమణ. కొంతకాలం తర్వాత ఆ డబ్బు వెనక్కి తిరిగిచ్చేశారనుకోండి, అది వేరే విషయం. సరిగ్గా 50 ఏళ్ల క్రితం 1976 మే 29న విడుదలైన భక్త కన్నప్ప చిత్రం ఘన విజయం సాధించింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ సినిమా యూట్యూబ్లో, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. వీలు చూసుకుని మరోసారి చూడండి. ఈ తరం ప్రేక్షకులకు కన్నప్ప కథను మంచు విష్ణు పరిచయం చేశారు. ఆయన హీరోగా నటించి నిర్మించిన కన్నప్ప చిత్రం గత ఏడాది విడుదలైంది. ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.